యేసయ్య 30 వెండి నాణాలకు అమ్మబడ్డారు. కానీ ఎప్పుడైనా ఆలోచించారా 30 వెండి నాణాలు ఏంటని? ఆ 30 అనే సంఖ్య యాదృచ్ఛికం కాదు, అది ఒక బానిస యొక్క విలువ. నిర్గమకాండం 21వ అధ్యాయం 32వ వాక్యంలో చదివితే, ఒక ఎద్దు ఒక బానిసను పొడిచి చంపితే ఆ బానిస యజమానికి 30 వెండి నాణాలు ఆ బానిస యొక్క ప్రాణానికి నష్టపరిహారంగా ఇవ్వాలని దేవుడు ఆజ్ఞాపించారు. అంటే రాజుల రాజు ప్రాణానికి ఈ లోకంలో మనుషులు కట్టిన విలువ బానిస ప్రాణానికి ఇచ్చే ధర. కానీ ఇది ముందే రాయబడి ఉందంటే మీరు నమ్ముతారా? జకర్యా గ్రంథం 11వ అధ్యాయం 12 నుండి 13 వాక్యాల్లో ఈ 30 వెండి నాణాల గురించి ముందే రాయబడి ఉంటుంది. దేవుని చిత్తంలో ఏది యాదృచ్ఛికం కాదు. 30 వెండి నాణాలు కూడా మన రక్షణ విషయంలో ఒక భాగమే. ఈ 30 వెండి నాణాల గురించి ఎంతమందికి ముందే తెలుసో కామెంట్లో చెప్పండి.